లోకాయుక్త రాష్ట్ర స్థాయిలో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే స్వతంత్ర సంస్థ ఇది. అధికారులు, పాలకుల మీద ఒక నిఘా వేసి, అవినీతి, అక్రమాలు, పరిపాలనా లోపాల మీద స్వతంత్ర విచారణ చేసే సంస్థ ఇది. ఒక సివిల్ కోర్ట్ అధికారాలను కలిగి ఉంటుంది. లోకాయుక్త చాలా కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించే సంస్థ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి తల్లాప్రగడ మల్లికార్జునరావు గారిని ఎన్నుకోబోతున్నారు. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు అని ఏ సెకండ్ అయినా కూడా, అంటే ఏ నిమిషమైనా ఆ మేరకు ఉత్తర్వులు వెలువడచ్చు అని చెప్పి మీడియాలో అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. లోకాయుక్త నియామకానికి సంబంధించి కమిటీ ఏదైతే ఉంటుందో, అంటే ముఖ్యమంత్రి గారు ఉంటారు, శాసన మండలి చైర్మను, శాసనసభ అధిపతి అంటే శాసనసభ స్పీకర్ అండ్ హోంశాఖ మంత్రి, వీళ్ళు నలుగురు సభ్యులుగా ఉండే ఈ కమిటీ పలు పేర్లను ప్రతిపాదించిన తర్వాత హైకోర్టు మాజీ న్యాయమూర్తి తల్లాప్రగడ మల్లికార్జునరావు గారి నియామకానికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి ప్రభుత్వానికి దగ్గరగా ఉండే పత్రికలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఈ పేరు మీద ఏకాభిప్రాయం కుదిరింది అని. సో తల్లాప్రగడ మల్లికార్జునరావు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒక రైతు కుటుంబంలో జన్మించి అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వరకు చాలా సుదీర్ఘ ప్రయాణం చేశారు. 2022లో ఏపీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024లో ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2026లో పదవీ విరమణ పొందారు. చాలా కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. తాను చాలా కీలక తీర్పులను కూడా వెలువరించి ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి బెయిల్ మంజూరు చేసిన ఆ తీర్పు కూడా ప్రకటించింది గౌరవనీయ అప్పుడు జస్టిస్గా ఉన్న మల్లికార్జునరావు గారే, తల్లాప్రగడ. అండ్ చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్నప్పుడు మిగతా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అని, ఇసుక కేసని, లిక్కర్ కేసని, ఇందులో ముందస్తు బెయిల్లు మంజూరు చేసింది కూడా తనే. కోర్స్ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మీద నమోదైన కేసులన్నింటినీ కూడా దాదాపు అన్నింటినీ కొట్టేశారు, అది వేరే విషయం. సో ఇటువంటి కీలక తీర్పుల్లో కూడా తాను ఇచ్చి ఉన్నారు. వరస మొత్తం మీద దాదాపు లోకాయుక్తగా తానే బాధ్యతలు తీసుకోబోతూ ఉన్నారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చాలా తీవ్ర ఆరోపణలు కనిపిస్తున్నాయి. కొన్ని అవినీతి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అండ్ ఈ కూటమి పార్టీలను అభిమానించిన తటస్థుల నుండి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో లోకాయుక్తగా బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి తన మీద చాలా గురుతర బాధ్యతలు అయితే ఉండబోతున్నాయి.